కరుణ్ మీడియా. మన రొటీన్ లైఫ్లో, రెగ్యులర్ లైఫ్లో మనం ఎన్కౌంటర్ చేసే ప్రాబ్లమ్స్, డిసీజెస్ గురించి, వాటి రెమెడీస్ అండ్ సిమ్టమ్స్ గురించి మనతో పాటు షేర్ చేసుకోవడానికి, మనతో డిస్కస్ చేయడానికి అనురాగ్ ఆర్థో న్యూరో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ తేజస్విని గారు మనతో పాటు ఉన్నారు. లెట్ us talk to her. నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నా. ఓకే. Myself Dr. Tejaswini and I've completed my MBBS and MD and I'm working as a general physician in Anurag Ortho and Multi Specialty Hospital. మేడం, మనం ఇప్పుడు ఈ సీజన్లో రెగ్యులర్గా వినే డిసీజ్, నేను నిన్న కూడా విన్న డిసీజ్ అది వచ్చి డెంగ్యూ గురించి. సో యూజువల్గా డెంగ్యూ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఒకవేళ అది చిన్న స్టేజ్లో ఫస్ట్ స్టేజ్లో ఉంటే ఎలా ఉంటుంది, అట్ ద ఎండ్ ఫైనల్ స్టేజెస్ దాటుతూ ఉంటే దాని సిమ్టమ్స్ తెలుస్తాయా, లేదా ఫస్ట్ స్టేజ్లోనే దాని సిమ్టమ్స్ తెలుస్తాయా? యాక్చువల్లీ ఇప్పుడు ఇది డెంగ్యూ అనేది చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది అండ్ ఎస్పెషల్లీ ఈ సీజన్స్లో తీసుకుంటే మనం ఆల్మోస్ట్ ఒక 10 కేసెస్ చూస్తుంటే అందులో ఒక 7 to 8 వరకు డెంగ్యూ కేసెసే వస్తున్నాయి, వైరల్ ఫీవర్స్. సో ఇది సీజన్ ఆఫ్ వైరల్ ఫీవర్ కాబట్టి మనం దాని గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. నార్మల్గా డెంగ్యూ అనేది ఒక మస్కిటో బైట్ వల్ల కాజ్ అవుతుంది. అది ఏడిస్ ఈజిప్టి అని ఉంటుంది. ఈ మస్కిటో బైట్ అనేది నార్మల్గా మార్నింగ్ టైమ్స్ ఎక్కువ జరుగుతుంటుంది. మనం నార్మల్గా నైట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాము మస్కిటో బైట్స్ అంటే, బట్ ఈ మస్కిటో అనేది స్పెసిఫికల్గా మార్నింగ్ ఎక్కువ బైట్ చేస్తుంది. సో కాబట్టి మార్నింగ్ మస్కిటో బైట్స్ వల్ల మనకి డెంగ్యూ అనేది వస్తుంది అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ వైరల్ ఫీవర్. సో సిమ్టమ్స్ అనేవి వచ్చేసి మనకి స్పెసిఫిక్గా అని కాకుండా కొన్ని ఒక్క స్పెసిఫిక్ సిమ్టమ్ అని చెప్పలేము, కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. అవి చూసి మనం పేషెంట్కి డెంగ్యూ ఉంది అని సస్పెక్ట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఫీవర్ కంప్లైంట్ చేస్తారు పేషెంట్. ఇనిషియల్ మోస్ట్ కామన్ ప్రెజెంటేషన్ ఏంటంటే ఫీవర్. సో ఫీవర్ అనేది రెగ్యులర్ కంప్లైంట్ చేస్తారు. సో జ్వరం వస్తుంది, కొంతమందికి డోలో ట్యాబ్లెట్ వేసుకుంటారు తగ్గిపోతుంది, కొంతమందికి ట్యాబ్లెట్ వేసుకున్నా తగ్గిపోదు. అండ్ కొంతమంది ఎక్కువ కంప్లైంట్ చేసేది బాడీ పెయిన్స్. సో మొత్తం అంతా జాయింట్స్ అని ఈక్వల్గా బాగా పెయిన్ కంప్లైంట్ చేస్తారు. సో మనకి ఎప్పుడైనా ఈ ఫీవర్ అనేది అలాంగ్ విత్ జాయింట్ పెయిన్స్ అండ్ కొంతమందికి కంటి వెనకాల పెయిన్, రిట్రో ఆర్బిటాల్ పెయిన్ అని కంప్లైంట్ చేస్తారు. అంటే కంటి వెనకాల బాగా లాగేస్తుంది, మాకు కళ్ళు బాగా లాగుతున్నాయి అనే కంప్లైంట్ వస్తారు. కొంతమందికి అంటే రెడ్నెస్ ఆఫ్ ఐస్, సో కొంచెం ఐస్ రెడ్గా అవ్వడం అనేది కొంతమంది చూస్తాము మనం. సో ఇవి కామన్గా మనం చూసే సిమ్టమ్స్. ఈ ఫీవర్ అనేది కానీ విత్ జాయింట్ పెయిన్స్ అలాంగ్ విత్ రిట్రో ఆర్బిటాల్ పెయిన్. కొంతమందికి వామిటింగ్స్ వస్తాయి, బట్ వామిటింగ్స్ నాజియా సెన్సేషన్ వచ్చేటట్టు ఫీలింగ్ ఉంటుంది. సో ఇది ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో కొంతమందికి అబ్డామినల్ పెయిన్, కడుపు నొప్పి అంటారు, బట్ దట్ ఈస్ నాట్ ఎ మేజర్ సిమ్టమ్. సో ఎప్పుడైతే మనకి ఫీవర్ అనేది లేకపోతే రిట్రో ఆర్బిటాల్ పెయిన్ విత్ బాడీ పెయిన్స్ ఇవన్నీ వస్తున్నప్పుడు మనం నార్మల్గా డెంగ్యూ అనేది సస్పెక్ట్ చేసి విల్ గో ఫర్ టెస్ట్ అనమాట. సో టెస్ట్ వాట్ వీ డూ ఇస్ NS1 యాంటీజెన్ టెస్ట్ అనేది చేసుకుంటాం. దట్ ఈస్ ఎర్లీ డిటెక్షన్. అక్కడ పాజిటివ్ వస్తే దెన్ వీల్ గో ఫర్ ది అదర్ టెస్ట్ విచ్ ఆర్ రిక్వైర్డ్ అనమాట. సో మీరు చెప్పినట్టుగా జనరల్ ఫీవర్ అనుకుని డోలో టాబ్లెట్ వేసుకోవటము, లేదంటే ఇంట్లోనే రెస్ట్ తీసుకోవటం అలాంటివి కూడా చేస్తూ ఉంటారు. సో అలా చేస్తున్న తర్వాత కొంచెం ఎక్కువ టైం తీసుకున్న తర్వాత రిస్క్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటుంది? కొంతమందికి యాక్చువల్లీ నార్మల్గా మనకి డెంగ్యూ ఫీవర్ అనేది ఏంటంటే ఒక ప్రాసెస్లో స్టార్ట్ అవుతుందండి. అండ్ సో ఫస్ట్ ఇనీషియల్గా మనకి ఏంటంటే ఫీవర్ అనేది స్టార్ట్ అయినప్పుడే వెంటనే ప్లేట్లెట్స్ అనేవి పడిపోవు. సో ఇట్ విల్ టేక్ సమ్ టైం అనమాట. నార్మల్గా ఒక 5 days వరకు ఫీవర్ కంప్లైంట్ చేస్తారు, కొంతమందికి 3 days వరకు ఉంటుంది. ఈ ఫీవర్ తగ్గిపోయిన తర్వాత ప్లేట్లెట్స్ డ్రాప్ అనేవి మనకి వస్తుంది. సో ఇమీడియట్గా మనం ఫీవర్ వచ్చినప్పుడు మనం వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అసలు అది ఏంటి అని డాక్టర్ డయాగ్నోస్ చేస్తే మనకి డెంగ్యూ అని తెలిసినప్పుడు డాక్టర్ విల్ అడ్వైజ్ అనమాట. సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ కౌంట్స్, అవన్నీ మీరు చూసుకోవాలి అని 5 days తర్వాత. సో ఇవన్నీ ఒక మెడికల్ పర్సనల్ని కన్సల్ట్ అయితేనే మీకు తెలుస్తుంది. సో మీరు తెలియకుండా ఇంట్లోనే కూర్చొని ట్రీట్మెంట్ చేస్తే బికాస్ మీకు ఫీవర్ తగ్గిపోయిందని ఉంటారు, ఫీవర్ తగ్గిన తర్వాత ప్లేట్లెట్స్ పడడం అనేది స్టార్ట్ అయితే ఆ తర్వాత బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ అనేవి వస్తాయి. సో డైరెక్ట్గా కొంతమంది బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్తో ప్రెజెంట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ పళ్ళు తోముకుంటున్నప్పుడు, మాకు బ్రష్ చేసుకుంటున్నప్పుడు బ్లడ్ కొంచెం కనబడుతుంది, లేకపోతే మోషన్ వెళ్తున్నప్పుడు కనబడుతుంది, కొంతమందికి ర్యాషెస్ వస్తాయి ఒళ్ళంతా. సో ఇవన్నీ కంప్లైంట్స్ కూడా ఒక్కొక్కసారి తీసుకొస్తాయి పేషెంట్ని డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి. సో అప్పటికే వాళ్ళు ప్లేట్లెట్స్ తగ్గిన రేంజ్లో ఉంటారు. సో వాళ్ళు నార్మల్గా మనకి ఇట్లా చేతి నుంచి అంటే ఎక్కడి నుంచి రక్తస్రావం అవ్వడం అనేది కంప్లైంట్తో వస్తూ ఉంటారు అనమాట. సో మీరు చెప్పినట్టుగా ప్లేట్లెట్స్ అనేటివి అది ఫీవర్ తగ్గిపోయిన తర్వాత అవి డౌన్ అవడం స్టార్ట్ అయితే మోస్ట్లీ చాలా మందికి తగ్గిపోయిన తర్వాత, కొంతమందికి ఎండ్ స్టేజ్ లో ఉన్నప్పుడు. సో ఫస్ట్ 1-2 days మీకు ఏమిటంటే ఓన్లీ WBC అనేవి తగ్గుతాయి అనమాట. సో దాన్ని బట్టి మనం డయాగ్నోస్ చేస్తాం, ఓకే ఇట్ ఈస్ ఎ వైరల్ ఇల్నెస్ అని చెప్పేసి. సో అప్పుడు మీకు ప్లేట్లెట్స్ నార్మల్లే ఉంటాయి. బట్ ఆఫ్టర్ 5 days తీసుకున్న తర్వాత కొంతమందిలో తగ్గడం స్టార్ట్ అవుతాయి అనమాట. సో తగ్గడం ఎట్లా తగ్గుతున్నాయి, ఎంతవరకు తగ్గుతున్నాయి అన్న చూసి వన్ మెడికల్ పర్సనల్ విల్ హెల్ప్ టు హౌ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ డిసీజ్. ఓకే. సో ఇమీడియట్ గా ఒక్కసారి తగ్గడం స్టార్ట్ అయిన తర్వాత ఇమీడియట్ గా కౌంట్ డ్రాప్ అయిపోవడం కానీ అలాంటివి ఏమన్నా లైక్ ఇమీడియట్ గా
ఏదైనా చేయాల్సిన సిచ్యువేషన్స్ రావచ్చు అనే అంటే situations దట్ ఆల్ బేసికల్లీ when you consult a doctor, they will decide and they'll see how the rapid progression it is and how the patient presentation it is. కొంతమందికి బీపీ బాగా తగ్గిపోతూ ఉంటుంది, కొంతమందికి మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో పేషెంట్ కండిషన్ ని చూసి అండ్ హౌ సిక్ హీ ఈస్ లుకింగ్ అన్న దాన్ని బట్టి కూడా మనం డిసైడ్ చేసుకుని అడ్మిషన్ అవసరమా లేకపోతే కెన్ బి మేనేజ్డ్ ఎట్ హోమ్ అనేది మనం డిసైడ్ చేసి చెప్తామని. సో జనరల్ గా ఇది ఒకవేళ వేరే అదర్ డిసీజెస్ ఉంటే కూడా దీని వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది ఏమైనా ఉంటుందా ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్ లో? ప్లేట్లెట్స్ డౌన్ అయినప్పుడు కానీ సో ఆ ప్రాసెస్ లో వేరే అదర్ హైపర్ టెన్షన్ ఇలాంటి డిసీజెస్ ఉన్నప్పుడు సో దీనికి ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడం లేదు, స్పీడ్ రికవరీ జరగకపోవడం అలాంటిది ఏమైనా? అదర్ డిసీజెస్ ఉన్నప్పుడు అంటే బేసికల్లీ చాలా మెకానిజమ్స్ చేస్తాయండి. అంటే నార్మల్లీ 90 to 95% ఆఫ్ ది డెంగ్యూ కేసెస్ విల్ రికవర్, బట్ 5% ఆఫ్ ది కేసెస్ అనేవి కొన్ని కాంప్లికేషన్స్ లోకి ల్యాండ్ అవుతాయి. దోస్ ఆర్ వెరీ రేర్ యాక్చువల్లీ. అంటే ఒక బోన్ మ్యార్ మొత్తం రక్త కణాలన్నీ తగ్గిపోవడం, మీరు ఎంత నార్మల్ గా ప్లేట్లెట్స్ అయిపోయిన తర్వాత దే షుడ్ స్టార్ట్ రికవరింగ్ అనమాట. కొన్ని రోజుల తర్వాత ప్లేట్లెట్స్ రికవరీ అని స్టార్ట్ అవుతుంది. కొంతమంది పేషెంట్స్ కి స్టార్ట్ అవ్వదు, దట్ విల్ గో ఆన్. మిగతా రక్త కణాలు కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో అది డిపెండ్స్ ఆన్ ది పర్సన్ అనమాట. వీ కాంట్ ప్రెడిక్ట్ దట్ దే విల్ డెఫినెట్లీ గో. అలాగని పక్కా 100% ఆఫ్ ది పేషెంట్స్ వెళ్తారని చెప్పలేము. సో 95% విల్ రికవర్ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్. ఒక్కసారి తగ్గడం స్టార్ట్ అయిన తర్వాత వన్స్ వాళ్ళకి రైజ్ అనేది వస్తే ఇట్ విల్ గో ఇన్ ఎ రైజింగ్ ట్రెండ్ అనమాట ప్లేట్లెట్స్. సో దే విల్ ఇంప్రూవ్. కొంతమందికి లేదు, పర్సిస్టెంట్ గా ఇంకా డిక్రీజ్ అవుతూ ఉంటుంది, లేదు అన్నట్టంటే వాళ్ళకి ఇంకా సమ్ అదర్ ప్రాబ్లం ఏదో ఉండొచ్చు. అది మనం చూసుకుని దాన్ని బట్టి ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో ఇట్లా ప్లేట్లెట్స్ డ్రాప్ అయినప్పుడు మనకి చాలా సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తూ ఉంటాయి. ఇట్లా పచ్చి ఆకు బొప్పాయి రసం తాగండి, లేదా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సమ్ పౌడర్స్ కానీ అట్లా వాళ్ళు సజెస్ట్ చేస్తూ ఉంటారు. మనకి ఎక్కువ సోషల్ మీడియా ఎక్కువైన తర్వాత ఇలాంటి సజెషన్స్ కూడా ఎక్కువ అయిపోతూనే ఉన్నాయి. సో ఎంతవరకు అవి తీసుకోవచ్చు? నార్మల్ గా డెంగ్యూ పేషెంట్స్ కి డైట్ రిస్ట్రిక్షన్ అనేది ఏమి ఉండదండి. ఇంట్లో చేసిన ఈజీ డైజెస్టబుల్ ఫుడ్స్ మనం ఏమైనా తీసుకోమని చెప్తాం, అలాంగ్ విత్ గుడ్ క్వాంటిటీ ఆఫ్ ఫ్లూయిడ్స్. సో ఫస్ట్ ఫీవర్ వచ్చినప్పటి నుంచి కూడా మనం అడ్వైస్ చేసేది ఏంటి అన్నట్టంటే దే షుడ్ టేక్ ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్. బాగా పళ్ళ రసాలు తీసుకుంటారో, నీళ్లు తీసుకుంటారో, కొబ్బరి నీళ్లు తీసుకుంటారో, అన్లెస్ ఆర్ అంటిల్ దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ కాంప్లికేషన్ లైక్ డయాబెటిక్ పేషెంట్స్ కానీ లేకపోతే ఇంకా ఓవర్లో. సో వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళందరికీ మంచిగా ఫ్లూయిడ్స్ తీసుకోండి, మంచిగా నీళ్ళ శాతం ఎక్కువ ఉన్న కంటెంట్ ఎక్కువ తీసుకోమని చెప్తాం అనమాట. సో అవన్నీ తీసుకున్న తర్వాత మనకి ప్లేట్లెట్స్ గురించి స్పెసిఫిక్ గా మేమైతే ఏమి ఏదైనా ఫ్రూట్స్ తింటే పెరుగుతుంది అన్నట్టయితే ఉండదు. బట్ ఈ పపాయ ఎక్స్ట్రాక్ట్స్ అనేవి టాబ్లెట్స్ దాంట్లో కూడా వస్తున్నాయి. దానికి ఏం కంప్లీట్ 100% ప్రూవెన్ ఎఫికసీ లేదు, స్టిల్ ట్రయల్స్ ఆర్ గోయింగ్ ఆన్. సో దాని మీద బట్ వీ స్టిల్ అడ్వైస్, మేము స్టార్ట్ చేస్తాం ఒక 4-5 days తీసుకోమని చెప్పి. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ టేకింగ్ దట్, బట్ నాట్ దట్ ఈస్ కంప్లీట్లీ అగేన్స్ట్ ఇన్ టేకింగ్. సో నార్మల్ గా అయితే అడ్వైస్ చేస్తాము, బట్ దెర్ ఇస్ నో 100% ప్రూఫ్ దట్ దిస్ విల్ డెఫినెట్లీ ఇంక్రీజ్ యువర్ లెవెల్ అని చెప్పేసి. ఓకే. సో వన్స్ డెంగ్యూ తగ్గిన తర్వాత, తగ్గుముఖం పట్టిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వన్స్ తగ్గిన తర్వాత బేసికలీ పేషెంట్స్ కొంచెం నీరసం అనేది ఎక్కువ కంప్లైంట్ చేస్తారు. ఎస్పెషల్లీ ప్లేట్లెట్స్ కొంచెం బాగా తగ్గి కొంతమందికి ట్రాన్స్ఫ్యూజన్స్ రిక్వైర్ అయితే కొంతమంది వాళ్ళు కొంచెం మంచి డైట్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ మళ్ళీ మనకి ఈ రీఇన్ఫెక్షన్ అనేది నార్మల్గా ఒక టైప్ ఆఫ్ వైరస్తో ఇన్ఫెక్ట్ అయితే, అంటే 4 రకాల వైరస్లు ఉంటాయి. ఒక టైప్ ఆఫ్ వైరస్తో ఇన్ఫెక్ట్ అయితే అది మళ్ళీ అదే టైప్ ఆఫ్ వైరస్తో ఇన్ఫెక్ట్ అవ్వకుండా చేస్తుంది. కానీ మనకి 2వ రకమైన వైరస్ ఇన్ఫెక్ట్ అయింది అన్నట్టంటే కొంచెం సీరియస్గా వస్తుంది అనమాట. సో మనం ఎప్పటికైనా మస్కిటో బైట్స్ అనేవి జరగకుండా చూసుకుని మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ కొంచెం హైజీనిక్ గా మెయింటైన్ చేసుకుని ఈ మస్కిటో రిపెల్లెంట్ క్రీమ్స్ వాడడం అనేది, లేకపోతే ఫుల్ క్లోతింగ్ అనేది వేసుకోవడం కానీ చేసుకుంటే మనం కొంచెం కవరింగ్ అనేది ఎక్కువ చేసుకుంటే వీటి నుంచి మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ప్రివెన్షన్ ఐ థింక్ ఇట్స్ బెటర్ గెటింగ్ రీఇన్ఫెక్ట్. ఓకే. సో హాస్పిటల్ డిశ్చార్జ్ ఎప్పుడు జరుగుతుంది అంటారు? ఇమీడియట్లీ ఆఫ్టర్ ద రికవరీ జరుగుతుందా, లేదా కొన్ని రోజులు అబ్జర్వేషన్ లో ఉండడం అలాంటిది అన్న? అది డిపెండ్స్ ఆన్ ది పేషెంట్ కండిషన్ బట్టి చెప్తామండి. అంటే ఇఫ్ దే ఆర్ కంప్లీట్లీ ఇంప్రూవింగ్ వెల్, దేర్ హెపటైట్ ఈస్ గుడ్, వాళ్ళ ఫీవర్ ఎపిసోడ్స్ మొత్తం తగ్గిపోయినాయి, వాళ్ళ ప్లేట్లెట్ కౌంట్ అంతా మంచిగా ఉంది అన్నట్టంటే దెన్ విల్ డెఫినెట్లీ ప్లాన్ ఫర్ డిశ్చార్జ్. బట్ ఇవన్నీ కాకుండా నేను చెప్పినట్టు మిగతా అదర్ కాంప్లికేషన్స్ లో ఏమైనా ల్యాండ్ అవుతుంది, ఇఫ్ దే ఆర్ ఇన్ ద 95% ఎవ్రీ వన్ విల్ డిశ్చార్జ్. 5% ఆఫ్ కేసెస్ ని వీ హ్యావ్ టు సీ. ఓకే. సో పిల్లల్లో ఎలాంటి లక్షణాలు గమనించవచ్చు? సేమ్ ఇవే లక్షణాలు పిల్లల్లో కూడా నార్మల్, బట్ ఇప్పుడు కొంతమంది చెప్పలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 8 to 9 years నుంచి వాళ్ళు దే ఎక్స్ప్లెయిన్ ఇది అవుతుంది అది అవుతుంది అని చెప్పి. బట్ తర్వాత ఇంకా ముందు మనం ఇంకా చిన్నపిల్లలు తీసుకున్నామంటే వాళ్ళకి నార్మల్ గా ఫీవర్ అనేది ఎక్కువ ప్రెసెంటింగ్ కంప్లైంట్ ఉంటుంది. ఇట్లా ఈ ర్యాషెస్ అవన్నీ కూడా కొంతమందిలో చూస్తాము. సో ఈ ర్యాషెస్ ఫీవర్ అనేది ఎక్కువ ప్రెసెంటింగ్ కంప్లైంట్ ఉంటుంది. సో వాళ్ళు వెంటనే పీడియాట్రిషియన్ ని కన్సల్ట్ అయితే ఇట్ ఇస్ బెటర్, ఎందుకంటే వాళ్ళు జాయింట్ పెయిన్స్ ఇవి అవన్నీ ఏం చెప్పలేరు కాబట్టి. సో బేసిక్గా ఎక్కువ ఏ పార్ట్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అంటారు ఈ డెంగ్యూ వల్ల?
డెంగ్యూ వల్ల మనకి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది అన్నట్టంటే ఈ ప్లేట్లెట్స్ వల్లనే ఎక్కువ మెయిన్ ఇష్యూ అండి. సో లోపల అనేది రక్త కణాలు, అన్ని టైప్ ఆఫ్ రక్త కణాలు ఎఫెక్ట్ అవుతాయి. ఫస్ట్ మనకి WBC అనేది తగ్గిపోతుంది. తర్వాత ప్లేట్లెట్స్ తగ్గడం, WBC కౌంట్ తగ్గిన తర్వాత ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఇంకా సివియర్ కేసెస్ లో మొత్తం ఆ బ్లడ్ ప్రొడ్యూస్ చేసే ఆర్గానే డ్యామేజ్ అవడం వల్ల RBC కూడా తగ్గడం స్టార్ట్ అవుతుంది. సో చెప్పలేం మనం. ఒకవేళ పర్సన్ షాక్ సిండ్రోమ్ లోకి ల్యాండ్ అయ్యారు అంటే బీపీ అనేది పర్సిస్టెంట్ గా లో ఉంటుంది ఫ్లూయిడ్స్ ఇచ్చిన, సో ఆ షాక్ అనేది వచ్చి ఒక మాడ్స్ అంటే చాలా ఆర్గాన్స్ అన్ని కూడా ఎఫెక్ట్ అయ్యి దోస్ ఆల్ హ్యాపెన్స్ ఇన్ లెస్ దెన్ 1% ఆఫ్ ది కేసెస్ లో అట్లా జరగచ్చు. నార్మల్ గా 90% 95% ఆఫ్ ది కేసెస్ మనం ప్లేట్లెట్స్ డ్రాప్ వరకు చూసుకుంటాం. సో యూజువల్గా మనకి కరోనా వైరస్కి ఈ ఫీవర్, ఇలాంటి మజిల్ పెయిన్స్, ఇలాంటివే లక్షణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి లైక్ కరోనా వైరస్ కూడా. సో ఈ రెండింటికి డిఫరెన్షియేషన్ ఎలా జరుగుతుంది అంటారు? ఇప్పుడు కోవిడ్ లో మనం తీసుకుంటే అండి ఫస్ట్ ఫీవర్ ఈజ్ ద మోస్ట్ కామన్ కంప్లైంట్. వాళ్ళు కూడా ఫీవర్ తోనే వస్తారు. అండ్ వాళ్ళకి ఇంకా అదర్ కంప్లైంట్స్, సోర్ థ్రోట్ ఎక్కువ కంప్లైంట్ చేస్తూ ఉంటారు, అలాంగ్ విత్ కాఫ్ ఎక్కువ కంప్లైంట్ చేస్తూ ఉంటారు, లేకపోతే రన్నింగ్ నోస్ ఎక్కువ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఇవి మోస్ట్ ఆఫ్ దినం కోవిడ్ గా సస్పెక్ట్ చేస్తాము. ఓకే, వాళ్ళలో కూడా బాడీ పెయిన్స్ వస్తాయి, బట్ వీటితో పాటు ఈ ఎక్స్ట్రా సిమ్టమ్స్ కూడా మనకి ఉంటాయి కోవిడ్ లో. అండ్ మోస్ట్ కామన్ గా ఎవరితో అయినా కాంటాక్ట్ ఉన్నది కూడా చాలా మంది చెప్తారు. ఆల్రెడీ ఇంట్లో పేషెంట్ ఉన్నారనో లేకపోతే ఎవరినో కలిసామనో వాళ్ళు పాజిటివ్ టర్న్ అయ్యారనో కూడా వస్తారు. సో ఇవన్నీ కలుపుకొని మనం కోవిడ్ అనేది చూసుకుంటాము మనం. ఓకే, యూజువల్గా డెంగ్యూ రికవరీ పీరియడ్ ఎంతసేపు ఉంటుంది మేడం జనరల్ అంటే డిపెండ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అండి. ఇప్పుడు చాలా మందికి దే రికవర్ ఇన్ 1 week to 10 days, దే కంప్లీట్లీ రికవర్. మనకి ఏం ప్రాబ్లం ఉండకపోవచ్చు. 1 week లో చాలా మంది రికవర్ అయిపోతారు. వన్స్ ద ప్లేట్లెట్స్ ఆర్ ఇన్ రైజింగ్ ట్రెండ్, ఒకసారి డ్రాప్ అవడం స్టార్ట్ అయినాక మనం అబ్జర్వేషన్ లో ఉంచుకుంటాం. వన్స్ రైజింగ్ ట్రెండ్ వచ్చినాక డెఫినెట్లీ దే విల్ గో ఇన్ అన్ అప్ ట్రెండ్. సో అట్లా రైజ్ అయిపోతున్నాయి మనకి అన్నట్టు దెన్ డెఫినెట్లీ దే విల్ రికవర్. దట్ విల్ టేక్ హార్డ్లీ 7 to 10 days అంతే. ఓకే, సో మీరు చెప్పినట్టుగా డ్యూ టు దిస్ మెకానికల్ లైఫ్, మీ ఇందాక డెంగ్యూలో కూడా ఈ హైపర్ టెన్షన్ గురించి డిస్కస్ చేస్తున్నాము. బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోతే అది కూడా ప్రాబ్లం అవుతుంది అనేసి. సో ఈ హైపర్ టెన్షన్ అనేది లైక్ చిన్నపిల్లలు బిలో 30 years నుంచి కూడా స్టార్ట్ అయిపోతుంది డ్యూ టు దేర్ స్ట్రెస్ అండ్ ఆల్. కెరియర్ బయాస్డ్ ఉంటున్నారు అండ్ చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటున్నారు, లైఫ్ని లీడ్ చేస్తున్నారు. సో ఇది ఈ మీరు అబ్జర్వ్ చేసిన కేసెస్లో ఈ మధ్య కాలంలో లైక్ ఎలాంటి ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది? హైపర్ టెన్షన్ కి యాక్చువల్లీ కారణాలు చాలా రకాలు ఉంటాయండి. నార్మల్ గా మనకు తెలిసింది ఏంటంటే ఏజ్ అయ్యే కొద్దీ వచ్చే హైపర్ టెన్షన్ చూసుకుంటాం. సో హైపర్ టెన్షన్ ఎప్పుడు 2 రకాలు ఉంటుంది. ఒకటి ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటాం, సెకండరీ హైపర్ టెన్షన్ అంటాం. ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటే వాళ్ళలో ఏం అదర్ కాజెస్ లేకుండా ఉత్తనే బీపీ పెరుగుతుంది, సో వాళ్ళకి ప్రైమరీ అంటాం. సెకండరీ అంటే వాళ్ళకు థైరాయిడ్ ప్రాబ్లం వల్లనో, వాళ్ళకు కిడ్నీ ప్రాబ్లం వల్లనో, లేకపోతే వేరే ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి బీపీ పెరగడం సెకండరీ హైపర్ టెన్షన్ అని అంటాం. సో మనం ఎప్పుడైనా పేషెంట్ ని ఫస్ట్ చూసినప్పుడు ఈ దేని వల్ల వెళ్తుంది అన్నది చూసుకోవాలి. ఎందుకంటే ఈ సెకండరీ కాజెస్ తగ్గిస్తే గానీ మనకి హైపర్ టెన్షన్ అనేది కంట్రోల్లోకి రాదు. సో ప్రైమరీ అంటే ఈ ప్రైమరీకి కాజెస్ చాలా ఉంటాయి. మనకి స్ట్రెస్ తీసుకోండి, లేకపోతే ఇప్పుడు మోస్ట్ కామన్ ఒబేసిటీ, అంటే వెయిట్ గెయిన్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ అవుతుంది. సో అన్నదానికన్నా ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల చాలా మంది, అండ్ ఇంకా చాలా మందికి ఫెమిలియల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఫాదర్ అండ్ మదర్ బోత్ హైపర్ టెన్సివ్ ఉంటారు. సో వాళ్ళలో రిస్క్ ఎక్కువ ఉంటుంది పిల్లల్లో హైపర్ టెన్షన్ ఎక్కువ రావడానికి. సో మనం చూసుకుంటూ ఉండాలి దాన్ని. అండ్ ఫస్ట్ స్టార్ట్ అయిన వెంటనే ఫస్ట్ మనం ఎవరికైనా ఏమైనా అడ్వైస్ చేసేది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అన్లెస్ ఆర్ అంటిల్ వాళ్ళకి ఏమైనా చాలా సివియర్ హైపర్ టెన్షన్ వల్ల వాళ్ళు మోర్ దెన్ 160-90తో మన దగ్గర ప్రెసెంట్ అవుతే తప్ప, సో 130-140 ఉన్న వాళ్ళకి ఫస్ట్ మనం వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకోమని చెప్తాం. అంటే లావు ఉన్న వాళ్ళకి బరువు తగ్గండి, సాల్ట్ తగ్గించుకుని తినండి, రెగ్యులర్ గా ఏరోబిక్ యాక్టివిటీ చేస్తూ ఉండండి, అట్లీస్ట్ 20 minutes ఏ డే. మీరు హై ఇంటెన్స్ యాక్టివిటీ చేయలేకపోయినా ఓకే 20 minutes per day ప్రకారం మీరు అట్లీస్ట్ వీక్లీ ఎవ్రీ 20 minutes చేసుకుంటా ఉంటే, ఐ మీన్ డైలీ 20 minutes ఇన్ అ వీక్ కంప్లీట్లీ అట్లీస్ట్ 5 days a week మీరు చేసుకుని దెన్ విల్ రీఅసెస్ అనమాట. ఒక 1 month అయిన తర్వాత సో ఈ కొంచెం వెయిట్ గెయిన్ ఉన్న వాళ్ళు, వెయిట్ లాస్ అయితే ఈ 130-140లో ఉన్న వాళ్ళు అట్లీస్ట్ 120-110 రేంజ్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ వీ హ్యావ్ సీన్ అనమాట. సో ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనకున్న దాంట్లో వీ హ్యావ్ టు జస్ట్ maintain our lifestyle in a proper way. So avoiding non-vegetarian food and taking a vegan diet, అంటే దీస్ ఆల్ అవాయిడింగ్ మచ్ ఆఫ్ ది సాల్ట్ అండ్ ఆల్, ఇవన్నీ కూడా చేస్తే మనకి కంట్రోల్లో ఉంటుంది. అండ్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అనేవి ఎక్కువ లేకుండా చూసుకోవడం, ఇవన్నీ చూసుకుంటే నార్మల్గా కొంచెం 130-140 ఉన్న వాళ్ళు డెఫినెట్లీ దే కంటే. ఇఫ్ అది చేసిన తర్వాత కూడా తగ్గట్లేదంటే దెన్ విల్ స్టార్ట్ దెమ్ ఆన్ మెడికేషన్ డైరెక్ట్గా. ఓకే, సో మీరు చెప్పినట్టుగా లైఫ్ స్టైల్ ఇష్యూస్ అనేటివి కూడా చాలానే ఉంటాయి. సో మీరు అబ్జర్వ్ చేస్తున్న జనరల్గా ఏది ఇమీడియట్గా ఇవి తగ్గించుకుంటే, లైఫ్ స్టైల్లో ఇది తగ్గించుకుంటే చాలా మంచిది అనిపించింది ఏది? వెయిట్ ఈస్ ద మేజర్ ఫ్యాక్టర్.
Okay. వెయిట్. సో మనకి ఎక్స్పెక్టెడ్ వెయిట్ కన్నా మనం ఎప్పుడైనా ఎక్కువ ఉన్నాం అన్నట్టు, అంటే అది కంట్రోల్ చేస్తే మనకి డయాబెటీస్ అనే కానీ హైపర్ టెన్షన్ కానీ, ఎస్పెషల్లీ బార్డర్ లైన్లో ఉన్న వాళ్ళు, అంటే డయాబెటీస్ తీసుకుంటే మన ప్రీ డయాబెటిక్ రేంజ్ అని ఉంటుంది, అంటే దే ఆర్ నాట్ ఎ నార్మల్ ఆర్ దే ఆర్ నాట్ ఫిట్టింగ్ ఇన్ డయాబెటిక్ కేటగిరీ. సో వాళ్ళు మధ్యలో ఒక ప్రీ రేంజ్ అనేది ఉంటుంది, ప్రీ డయాబెటిక్ స్టేజ్ అని ఒకటి ఉంటుంది. చాలా మంది హ్యావ్ సీన్ సో మెనీ పీపుల్, ఎస్పెషల్లీ 40-50 ఏజ్లో ఉన్న వాళ్ళు చాలా మంది ప్రీ డయాబెటిక్ రేంజ్లో అనేది ఉంటారు. సో వాళ్ళల్లో యాక్చువల్లీ మెడికేషన్ స్టార్ట్ చేయడం కన్నా, ఇఫ్ వీఆర్ అడ్వైజింగ్ ఎ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అట్లీస్ట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 month మీరు రెగ్యులర్గా మీ డైట్ హ్యాబిట్స్ని తీసుకుని అట్లీస్ట్ లూజ్ 5 to 6 kgs మీరు అయిన దాంట్లో వెయిట్ తగ్గించుకుంటే కరెక్ట్గా బై ప్రాపర్ మెథడ్స్ విత్ ప్రాపర్ ఎక్సర్సైజ్ అండ్ ప్రాపర్ డైట్, నాట్ బై కంప్లీట్లీ స్కిప్పింగ్ ఆల్ యువర్ మీల్స్ అన్నట్టు కాకుండా చేసుకుంటే డెఫినెట్లీ వీ హ్యావ్ సీన్ అండి ఈ ఇంపేర్డ్ ఉన్న వాళ్ళు నార్మల్ రేంజ్కి వస్తున్నారు. సో ఈ హైపర్ టెన్షన్ ఎక్కువ ఉండే వాళ్ళల్లో జనరల్గా అదర్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఈజీగా వాళ్ళు ఎఫెక్ట్ అవ్వటం అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? లైక్ మేజర్ కాంప్లికేషన్స్ కి ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుందా? సో ఈ హైపర్ టెన్షన్ మేనేజ్మెంట్, డయాబెటీస్ మేనేజ్మెంట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం, రెగ్యులర్ చెకప్లో ఉండడం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు దీన్ని మీరు ట్రీట్ చేయకుండా వదిలేస్తే వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మనం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ హైపర్ టెన్షన్ పేషెంట్ని వదిలేసినాం, ఓకే ఐఎమ్ నాట్ అట్ ఆల్ గెటింగ్ ట్రీటెడ్ అని వదిలేస్తే వాళ్ళకి ఏ బాడీలో ఏ పార్ట్ అయినా ఎఫెక్ట్ అయ్యే ప్రాబ్లం అయితే ఉంటుంది. ఫస్ట్ మనం హార్ట్ నుంచి స్టార్ట్ చేసుకుంటే వాళ్ళలో స్ట్రోక్, అది ఎంఐ అంటే సిఏడి అంటే గుండెపోటు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బీపీ ఎక్కువ అవడం వల్ల మీ కిడ్నీ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అట్లానే బ్రెయిన్లో రక్తనాళంలో రక్తం గడ్డగడ్డం కానీ లేదా రక్తనాళం చీట్లం కానీ ఏమన్నా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే బీపీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. సో హైపర్ టెన్షన్ ఎప్పుడైనా రెగ్యులర్గా ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ చేసుకోవడం అని కాకుండా ఇంట్లో మీరే నార్మల్గా ఒక మిషన్ తీసుకుంటే ఇట్ హార్డ్లీ కాస్ట్ 1000 rupees. సో డిజిటల్ మిషన్స్ అనేవి ఇప్పుడు చాలా వైడ్లీ అవైలబుల్ ఉన్నాయి. అవి తీసుకుని మీరు రోజు చెక్ చేసుకోవడం, ఎస్పెషల్లీ బీపీ ఉన్న వాళ్ళు నాట్ కంప్లీట్లీ ఒక్కసారి నేను డాక్టర్ చెకప్కి వెళ్ళి నాకు సెట్ అయ్యింది అని వదిలేయడం కాకుండా, బీపీ ఉన్న వాళ్ళు డిజిటల్ మిషన్స్ కొనుక్కొని ఇంట్లో మానిటర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలా చేసుకోవడం వల్ల మీ డాక్టర్ విజిట్ 1 monthకో 2 monthకో 3 monthస్కో వెళ్ళినా ఇంట్లో మీకు చూస్తూ ఉంటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే ఇది పెరుగుతుంది అంటే డెఫినెట్లీ మీరు వెళ్ళి ఓకే తీసుకున్నా నాకు ఇది కొంచెం హైయర్ రేంజ్ వస్తుంది కన్సల్ట్ చేస్తే డాక్టర్ విల్ డెఫినెట్లీ యాడ్ ద మెడికేషన్. ఓకే, ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి? ఇమీడియట్గా ఇది స్టాప్ చేయాలి. ఫుడ్ హ్యాబిట్స్ కన్నా పర్సనల్ లైఫ్ స్టైల్లో మనం ఇంకా ఇంపార్టెంట్ మాట్లాడుకోవాల్సింది ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ గురించి, ఎస్పెషల్లీ ఈ దాంట్లో ఈ మధ్య కాలంలో ఎక్కువైన హ్యాబిట్స్ గురించి. సో స్మోకింగ్ అనేది డెఫినెట్లీ ఇట్ విల్ అగ్రివేట్ హైపర్ టెన్షన్. సో స్మోకింగ్ ఉంది అనేది డెఫినెట్లీ యూ షుడ్ స్టాప్, యూ షుడ్ క్విట్ ఇట్ ఎట్ ఎ మూమెంట్, అంతే. దానికి ఇంకా మీరు టైం తీసుకుని నేను చేస్తా అనేది లేదు. అలాగే కొంతమందికి ఆల్కహాల్ చాలా ఎక్కువ తీసుకునే అలవాటు ఉంటుంది, సో వాళ్ళకు కూడా. సో ఇవన్నీ ఏంటంటే మనకి ప్రాపర్ లైఫ్ స్టైల్ అనేది మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంట్ చెప్పినట్టు, ఇవి రెండు ఎస్పెషల్లీ ఈ మెయిన్ హ్యాబిట్స్ అనేవి ఉన్నావు ఎస్పెషల్లీ మనం స్కిప్ అయితే చేయాలి ఇమీడియట్గా. ఇది మనం టైం తీసుకుని ఐ విల్ కంటిన్యూ అండ్ ఐ విల్ టేక్ ద మెడికేషన్ అంటే ఇట్ వోంట్ వర్క్. సో యూ హ్యావ్ టు స్టాప్ ఇట్ ఎట్ స్టేజ్, అంతే. సో కమింగ్ టు డయాబెటిక్ పేషెంట్స్, ఏ చిన్న మేజర్ ఇన్సిడెంట్ అయినా మైనర్ ఇన్సిడెంట్ అయినా కూడా, చిన్న యాక్సిడెంట్ నుంచి కరోనా ఎఫెక్ట్ అయ్యేంత వరకు కూడా ఈ డయాబెటిక్ పేషెంట్స్ అనే వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి లైక్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ డయాబెటీస్ అనేది? లైక్ దేని వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు పెద్దవాళ్ళు? చిన్న పిల్లలు డయాబెటీస్ కూడా అంతే అండి. డయాబెటీస్ కూడా ఏజ్ అనేది ఫ్యాక్టర్ అనేది ఏముండదు. మనం చాలా మంది చిన్న పిల్లలు కూడా ఆల్మోస్ట్ అట్లీస్ట్ 15 years లోపు వాళ్ళు కూడా మనం డయాబెటీస్ చూస్తాం. అవి ఏంటంటే జన్యుపరమైన కారణాల వల్ల వస్తాయి కొంతమందికి. సో అవి వల్ల డయాబెటీస్ చూస్తాం. కొంతమందికి ఏంటి అన్నట్టు మనం ఈ కొంచెం ఓల్డర్ ఏజ్కి వచ్చే కొద్దీ మనం హ్యాబిచుయేట్ చేసుకునే లైఫ్ స్టైల్స్ అట్లా మన ఫ్యామిలీ హిస్టరీ కూడా చాలా ఇంపార్టెంట్. ఫాదర్ మదర్ బోత్ డయాబెటిక్ అంటే మనకి వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువే ఉంటాయి. సో మనం అన్యూజువల్గా చెకప్ చేయించుకోవడం, ఎప్పుడు రెగ్యులర్గా చెకప్ చేయించుకోవడం అనేది చూసుకుంటూ ఉండాలి. అట్లానే నేను ఆల్రెడీ చెప్పినట్టు వెయిట్ గెయిన్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఎనీథింగ్. ఒక హైపర్ టెన్షన్ తీసుకున్నా, ఒక డయాబెటీస్ తీసుకున్నా మనకి ఈ వెయిట్ గెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. సో మనకి డయాబెటీస్ పేషెంట్స్ ఎందుకు అన్ని విధాలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారంటే, ఈ డయాబెటీస్ వల్ల ఆల్మోస్ట్ యాజ్ హైపర్ టెన్షన్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఆర్గాన్ ఇన్ ద బాడీ విల్ గెట్ ఎఫెక్టెడ్. సో మన రక్తనాళాల్లో రక్త సరఫరా అనేది కరెక్ట్గా అవ్వదు, సో అన్నిటికీ ఎఫెక్ట్ అవుతుంది. సో దానివల్ల మీకు కిడ్నీ డిసీజ్ రావచ్చు, దానివల్ల మీకు గుండె ప్రాబ్లం రావచ్చు, సో ఏదైనా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో మనకి బయటకు కనబడుతుంటేనే మనం ఆల్మోస్ట్ అంతా కరెక్ట్గా ఉంది అన్నట్టు మనం అనుకోలేము. సో ఎప్పుడైనా మనం డయాబెటిక్ పేషెంట్స్కి ఎవ్రీ 6 months 1 year కంప్లీట్ బాడీ స్క్రీన్ అడ్వైస్ చేస్తాం. బికాస్ వాళ్ళకి కంటి చూపు దగ్గర లోపల రక్తనాళాలు ఎఫెక్ట్ అయితే చూపు పోతుంది. సో డయాబెటీస్ చెకప్ అనేది ఎప్పుడు రెగ్యులర్గా చేయించుకుంటూ ఉండాలి. సో అది దానికి కూడా మేము అదే అంటాం, ఎనీ డయాబెటిక్ పేషెంట్ మీరు ఒక గ్లూకోమీటర్ కొనుక్కుని ఇంట్లో ఉంచుకొని చూసుకుంటూ ఉండాలి. చెకప్ అనేది ఎప్పుడు డాక్టర్ పిలిచి యూ షుడ్ డెఫినెట్లీ గో, షుడ్ నాట్ స్కిప్ అనమాట. సో వాళ్ళ డైట్ హ్యాబిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ మీరు డాక్టర్ని కలిసినప్పుడు నేను డెఫినెట్లీ టెల్ యూ అబౌట్ ద డైట్ హ్యాబిట్స్, అబౌట్ ద ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఆల్. సో ఇవన్నీ చేసుకుంటే మనం డయాబెటీస్ని ఎప్పుడు రెగ్యులర్గా కంట్రోల్లో పెట్టుకోవాలి. బికాస్ దట్స్ అ వెరీ డేంజరస్ డిసీజ్ అండ్ దట్ విల్ కాజ్ ఎనీ
ప్రాబ్లమ్. సో దేనికైనా అదొక రిస్క్ ఫ్యాక్టర్ కింద పనిచేస్తుంది కాబట్టి దాన్ని మనం కంట్రోల్లో ఉంచుకునేది చాలా ఇంపార్టెంట్.